హాయ్ అండి. ఈరోజు కథ ఒప్పందం. ఇక కథలోకి వెళితే, రమ్య నీకు ఫోన్. రూమ్మేట్ సౌజన్య గుమ్మంలో నుంచి లోపలికి తొంగి చూసి అరచి ఎటో వెళ్ళిపోయింది. రమ్య ఒక్క ఉదుటన లేచి ఆఫీస్ రూమ్లోకి పరిగెత్తింది. ఫోన్ కాల్ మాట్లాడేసి వచ్చిన రమ్య మనసంతా ఉల్లాసంగా మారిపోయింది. ఎంత మంచి వార్త చెప్పాడు సురేష్. తన కళ నెరవేరబోతుంది. కళ? అవును, కలే. ఆడదానికి తనదైన ఓ ఇంట్లో స్వాతంత్రంగా జీవించడం అనేది ఓ కలే. ఆ కళ నెరవేరబోతుంది. రమ్య కూని రాగం తీస్తూ రూమ్ అంతా కలియదిరిగింది. 2 మంచాలు, 2 టేబుల్స్, 2 కుర్చీలు, ఓ కూజ, 2 ప్లాస్టిక్ మగ్గులు, ఓ ఫ్లాస్క్ ఈ మధ్య కొంది. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఏడాది గడిపింది. రూమ్మేట్ సౌజన్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. తను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పిఆర్ఓ. సౌజన్య మంచి స్నేహశీలి. ఏడాదిగా తామిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. రోజు రాత్రిళ్ళు ఒకళ్ళ మనసులోని భావాలు మరొకరితో పంచుకుంటూ ఆత్మీయంగా కలిసిపోయిన తీయటి స్నేహం. బహుశా ఇంత 24 గంటల్లో తను వెళ్ళిపోతుంది. కేవలం ఒక్క సూట్ కేస్, ఓ ఎయిర్ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం సౌజన్య మరో రూమ్మేట్ దొరికేదాకా ఒక్కతే ఉండిపోతుంది. తనని అర్థం చేసుకుని ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయే ఓ సహచరుడి కోసం అన్వేషిస్తూ ఎదురు చూస్తూ ఇలా ఎంతకాలం ఈ హాస్టల్లో ఉండిపోతుందో. రమ్య మనసు ఆలోచన సాగరంలో అలల మధ్య ఊగుతున్నట్టుగా ఉంది. ఇన్నాళ్ళ నుంచి సౌజన్య దగ్గర దాచిన ఒకే ఒక రహస్యం ఇవాళ రాత్రికి చెప్పేయాలి. ఏమంటుందో తన నిర్ణయం విని. అసలే తన భావాలన్నీ అతిగా విచిత్రంగా అనిపిస్తాయి ఆమెకి. సురేష్ని జీవిత భాగస్వామిగా కాదు, సహచరుడిగా కాదు, జీవన నేస్తంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిస్తే ఏమంటుంది? ముందు అడిరిపడుతుంది, తర్వాత ఆశ్చర్యపోతుంది, తరువాత రమ్య పెదాలపైన ఓ చిరునవ్వు మెరిసింది. లేచి గబగబా దండం మీద మంచం మీద చిందరవందరగా పడి ఉన్న బట్టలన్నీ మడత పెట్టి సూట్ కేసులో సర్దింది. మిగతావి బ్యాగ్లో సర్దింది. అరగంటలో తయారై మెస్కి వెళ్ళింది. సాంబార్, బీన్స్ కూర, అన్నం. ఈ రొటీన్ తిండికి ఇక 24 గంటల్లో గుడ్ బై చెప్పబోతుంది. హాయ్ రమ్య, ఏమిటివాళ లేట్ అయింది? ఆఫీస్కి వెళ్ళడం లేదా? కంచంలో సాంబార్ వేసుకుంటూ అడిగింది మనీషా. వెళ్తున్నాను, నువ్వు పోవా? అని కొంచెం రహస్యంగా నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, పిక్చర్కి వెళ్తున్నాను అంది. గుడ్ లక్ అంది. కొంచెం అన్నం తినేసి చేయి కడుక్కొని బయటికి వచ్చేసింది. బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఆఫీస్కి వెళ్ళింది. ఆ రోజు పనేమీ చేయాలనిపించలేదు. మనసంతా ఎంతో హాయిగా ఉంది. గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడిపింది. సరిగ్గా 5 అయ్యింది. ఒక్క ఉదుటన పర్స్ తీసుకొని బయటకు వచ్చేసింది. ఆటో తీసుకొని పిక్ అండ్ మోన్కి వెళ్ళింది. సురేష్ చిరునవ్వుతో ఎదురు చూస్తున్నాడు. హాయ్ పలకరించింది. ముందు ఫ్లాట్ చూసి వద్దామా, ఐస్ క్రీమ్ తిందామా అడిగాడు సురేష్. ఐస్ క్రీమ్. ఇద్దరు లోపలికి నడిచారు. రెయిన్బో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఫ్లాట్ ఎంత బాగుందో తెలుసా? ప్రైవసీ ఉందా? బోల్డ్ ఎంత. మన ఇద్దరం రేపు రాత్రి నుంచే డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టుకుంటే వారం దాకా ఎవరూ అడగరు నవ్వింది. వారం దాటాక పోలీస్ హెల్ప్తో తలుపులు విరగొడతారేమో. అపశకున పక్షి. ఐస్ క్రీమ్ వచ్చింది. మన అనుబంధానికున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీ వార్డెన్ తిడుతుందని 9ంటికే పరిగెత్తనక్కర్లేదు. అప్పుడేనా? కొన్ని సమస్యలు ఇప్పటినుంచే ప్రారంభం అవుతాయి. నా మీద నీకున్న ప్రేమని పరీక్షించే సమస్యలు. ఐస్ క్రీమ్ సుతారంగా చప్పరిస్తూ అంది. అలా అనకు, భయమేస్తుంది. తన చేతిలో స్పూన్ ఆమె చేతికి అందించాడు. ఇంత తీయగా ఉందే. అందులో నా ప్రేమానురాగాలు కలిపాను. నవ్వింది. అరగంటలో ఇద్దరు కలిసి గగన్ మహల్ నర్సింగ్ హోమ్కి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్స్కి వెళ్లారు. ఫస్ట్ క్లాస్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడగానే రమ్య మనసుని దోచేసుకుంది. బొమ్మరిల్లులా ఉంది ఈ ఫ్లాట్. బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న సిట్ అవుట్ బాగుంది, కానీ ఇక్కడి నుంచి చూస్తే ఈ రోడ్లు, వాహనాలు, మనుషులు కాకుండా పచ్చని చెట్లు, నీలాకాశం కనిపిస్తే ఎంత బాగుంటుందో. కొంచెం నిరాశ వ్యక్తం చేసింది. తల్లి, సిటీకి మధ్యలో చెట్లు,
పుట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? అదిగో ఆకాశం అడిచి చూడు అన్నాడు పైకి చూస్తూ. రమ్య నవ్వి అతని చెంప మీద సున్నితంగా కొట్టింది. అడ్వాన్స్ ఇచ్చేద్దామా? అడిగింది పర్స్ జిప్ తీస్తూ. ఇచ్చేశాను, అందుకే కీ నా దగ్గర ఉంది. ఇచ్చేశావా? నాకు నచ్చకపోతే? నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఏడాదిన్నర మన స్నేహంలో నీ అభిరుచి నాకు తెలియదా? బెడ్రూమ్కి నడిచిన సురేష్ ఆమెను అనుసరించి హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. రమ్య, ఇక నుంచి మనం కలుసుకోవడానికి పార్కులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, ట్యాంకు బండ్ ఏవీ అక్కర్లేదు. మనింట్లో మనం కలుసుకోవచ్చు కదూ. ఇది మనిల్లు, గర్వంగా అంది అతన్ని పెనవేసుకుంటూ. అవును, మనిల్లు. రేపటి నుంచి ఈ చిన్న సామ్రాజ్యానికి మనమే చక్రవర్తులం. సురేష్ ఆమెని ఇంకా దగ్గరగా తీసుకున్నాడు. సంతోషించాం. ఇక ఈ జోరు తగ్గించండి. అతన్ని విడిపించుకొని చిలిపిగా నవ్వింది. అబ్బా, ఇంకా ఏమిటి రమ్య ఈ రిస్ట్రిక్షన్స్? గారంగా అన్నాడు. పవలించగా పూల పానుపు లేదు, తల ఊనగా పట్టు తలగడయే లేదు, జలకాలాడగా పన్నీరు లేదు. సన్నగా రాగం తీసింది. నీ కౌగిలిలో నాకు అన్నీ. మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు. ఓయ్, డోంట్ బీ సిల్లీ. అతని చెంప మీద ముద్దు పెట్టుకుని వదిలించుకుంది. పద వెళ్దాం. ఉసూరుమంటూ ఆమెను అనుసరించి బయటికి నడిచాడు. 8ంటికి రమ్యని హాస్టల్ దగ్గర దింపేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్. కూడి రాగాలు తీస్తూ హుషారుగా ఉన్న రమ్మని సర్ది ఉన్న సూట్ కేస్ బ్యాగులను చూస్తూ అడిగింది సౌజన్య ఆ రాత్రి. ఊరెళ్తున్నావా రమ్య? డిమ్గా వెలుగుతున్న బల్బు వైపు చూస్తూ. రూమ్ ఖాళీ చేస్తున్నాను అంది. వాట్? ఆశ్చర్యంగా చూసింది సౌజన్య. అదేంటి అంత సడన్గా? రమ్య పక్కకి ఒత్తిగిల్లి చిరునవ్వుతో సౌజన్యని చూస్తూ, నీకిది సడన్ న్యూస్, షాకింగ్ న్యూస్. కానీ నేనీ నిర్ణయానికి వచ్చి 4 నెలలయ్యింది అంది. మరి నాకు చెప్పలేదేం? అసలెందుకు తీసుకున్నావీ నిర్ణయం? అనుమానంగా చూసింది సౌజన్య. రమ్య మన మంచం మీద నుంచి లేచి సౌజన్య మంచం మీదకి చేరి జరుగు అంది. సౌజన్య పక్కకి ఒత్తిగిల్లి రమ్యకి చోటిచ్చింది. రమ్య ఆమె పక్కన పడుకొని, రేపటి నుంచి నీ ఈ ప్లేస్లో సురేష్ ఉంటాడు అంది. సురేషా? ఎలా? విస్తబోయింది సౌజన్య. పెళ్లి చేసుకున్నావా? సీరియస్గా అడిగింది. పెళ్ళా? నవ్వింది రమ్య. సౌజన్య, పెళ్ళి, తాళి, బాజాలు, నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. నేను సురేష్తో బతకాలని నిర్ణయించుకున్నాను. పెళ్ళి కాకుండానా? ఏమవుతుంది? మతిపోయిందా? మనం ఉన్నది ఇండియాలో. ఇక్కడ పెళ్ళి కాకుండా కలిసి బతికే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఎవరేమన్నా అనుకున్నా నాకు అనవసరం. ఇది నా జీవితం. నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా మలుచుకునే హక్కు నాకుంది. సౌజన్య, నాకెందుకో పెళ్ళి అనే తంతు ఇష్టం లేదు. పెళ్లి పేరుతో ఓ మొగాడు నా మెల్లో ఓ తాడు బిగించి నా మీద పెత్తనం చేయటం నేను సహించలేను. నేను పూర్తి స్వాతంత్రురాల్ని. అలా ఉండడమే నాకిష్టం. అంతేకాదు, ఇంకో విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో. ఏమిటది? సురేష్కి ఆల్రెడీ పెళ్ళయింది. భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈసారి సౌజన్యకి నిజంగానే షాక్ తగిలినట్టు అయ్యింది. అక్రమ సంబంధం పెట్టుకున్నావా? తీవ్రంగా చూసింది. నువ్వే పేరైనా పెట్టు, కానీ నాకిదే సక్రమం అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి కాని వాడైతే నాకు బాధ్యతలుంటాయి. నేను ఫ్రీ బర్డ్లా బతకాలనుకుంటున్నాను. భర్త, పిల్లలు, వాళ్ళకి వండి వార్చటాలు, సేవలు చేయడాలు ఇవన్నీ నాకు బోర్. నాకు జీవితం ఎప్పుడు నిత్య నూతనంగా, రసవర్తనంగా ఉండాలి, యాంత్రికంగా కాకూడదు. సౌజన్య కోపంగా చూస్తూ అంది. నిజంగానే నీకు పిచ్చెక్కింది. ఇంతకీ ఈ సురేష్ నీకెలా తగిలాడు? సౌజన్య కోపాన్ని మురిపంగా చూస్తూ అంది రమ్య. LIC ఆఫీస్లో పనిచేస్తున్నాడు సురేష్. సుమారు 7.5 అవుతుంది. నేనతని దగ్గర ఓ పాలసీ తీసుకున్నాను. తర్వాత అప్పుడప్పుడు కలుసుకోవడం, నెమ్మదిగా స్నేహం పెరిగింది. తొలి చూపు ప్రేమ కాకపోయినా తనంటే నాలో ఏదో ఒక ఆకర్షణ కలిగింది. అతను కూడా నన్ను అభిమానిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. అయితే ఒకరోజు హఠాత్తుగా తెలిసింది నాకు అతనికి అప్పటికే పెళ్ళయిందని, పిల్లలున్నారని. ముందు కోపం తెచ్చుకున్నాను, మండిపడ్డాను.
బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది ఇది ఒకందుకు మంచిదే అని. సౌజన్య ఓ విచిత్ర వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తూ రమ్య చెప్పేది వింటోంది. రమ్య మళ్ళీ చెప్పసాగింది. భర్త అనే పేరుతో ఓ వ్యక్తి రోజు 24 గంటలు నాతో కలిసి బతకడం, ఇద్దరం అనుక్షణం ఒకరి ఎదురుగా ఒకరు ఉండడం, నిద్ర లేవడం, పడుకోవడం, తినడం, ఆఫీస్కెళ్ళడం, అలసిపోయి రావడం, కీచులాటలు, అపార్థాలు, అనుమానాలు, అధికారాల కోసం ఆరాటం ఇవన్నీ నాకిష్టం లేదు. మేమిద్దరం కలిసి బతకాలనుకుంటున్నాం. కానీ రొటీన్ భార్యాభర్తల్లా కాదు, మంచి స్నేహితుల్లా. మా సంతోషాలు, అనుభూతులు పంచుకుంటూ ఎప్పటికప్పుడు మా కలయిక కొత్తగా, అపూర్వంగా ఉండేలా మలుచుకుంటాం. నా జీవితం నాది, అతని జీవితం అతనిది. ఒకళ్ళ మీద ఒకళ్ళ పెత్తనాలు లేవు, ఉండవు. అమూల్యమైన కాలం అంతా భర్త సేవల్లో గడిపేస్తూ కేవలం గృహిణిలా బ్రతకడం నాకు అసహ్యం. నేను సాధించాల్సినవెన్నో ఉన్నాయి. నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. నా కోసం, నా అభివృద్ధి కోసం కాలం మిగిల్చుకోవాలనుకుంటే నాకిలాంటి జీవితమే కావాలి. సౌజన్య కొంచెం చిరాగ్గా అంది. అలాంటప్పుడు అతనితో ఈ బతుకు కూడా ఎందుకు? ఒంటరిగా బతకొచ్చుగా. అన్నీ అయ్యాకే పెళ్లి చేసుకో. బతకొచ్చు. కానీ కాలం కన్నా అమూల్యమైనది యవ్వనం. ఆ యవ్వనం కరిగిపోయిన తర్వాత జీవితంలో అనుభవించడానికి ఏం మిగిలి ఉంటుంది? అంటే నీకు ఒక మగాడు కావాలి, కానీ భర్త వద్దు, అంతేనా? పొరపాటు సౌజన్య. నాకు ఓ స్నేహితుడు కావాలి. మానసికంగా, శారీరకంగా నాతో కలిసిపోయి నన్ను ఆనందింపజేసే ఆత్మీయుడు కావాలి. సురేష్ని నేను ప్రేమిస్తున్నాను. అతనికన్నా గొప్పగా నన్నెవరూ అర్థం చేసుకోలేరు ఈ ప్రపంచంలో. ప్రేమించాను కదా అని నేనతనికి భార్యనై అతన్ని నా గుప్పట్లో ఉంచుకోవాలన్న నీచమైన కోరిక నాకు లేదు. మరి ఈ సంఘానికి సమాధానం ఏం చెప్తావు? ఎందుకు చెప్పాలి? నా బ్రతుకుని ప్రశ్నించే అధికారం ఈ సంఘానికెక్కడిది? మనం సంఘజీవులం కాబట్టి. కావచ్చు, సంఘజీవిని కాబట్టే మేం ఆనందించడానికి ఓ ఇల్లు వాకిలి చూసుకున్నాం. లేకపోతే పచ్చిగా, బయలే పాన్పుగా, నీలాకాశమే దుప్పటిగా హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. పిల్లలు పుడితే ఎలా పుడతారు? నా ఇష్టం లేకుండా పుట్టేస్తారా? అలా పుట్టకుండా ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఒకవేళ పుట్టినా ఏమవుతుంది? వాళ్ళకి తండ్రిగా సురేష్ని పరిచయం చేయగలవా? నీవన్నీ అర్థం లేని సందేహాలు సౌజన్య. నేను బ్రతికేది సురేష్తో అయినప్పుడు అతడు నా పిల్లలకు తండ్రి అని ఎందుకు చెప్పుకోను? అయినా ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం. నేనిప్పటి నుండే పిల్లల్ని కనాలనుకోవడం లేదు. కానీ ఇలా ఎంతకాలం గడుపుతావు? ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలిగా. అప్పుడు సురేష్ని చేసుకుంటే నీ పెళ్లి చెల్లుతుందా? రమ్య సౌజన్య వైపు నిదానంగా చూసింది. చూడు, నా దృష్టిలో పెళ్ళి అనివార్యం కాదు. పెళ్ళంటే ఓ తాళి వేసుకోవడం అంతేగా. ఇందులో చెల్లకపోవడానికేముంది? సురేష్ డబ్బు మీద, ఆస్తి మీద నేను అధికారాలు కోరినప్పుడు పెళ్లి చెల్లకపోవడం అనే లీగల్ పాయింట్ వస్తుంది. మా మధ్య కమర్షియల్ డీలింగ్స్ లేవు. ఐ లవ్ సురేష్, హీ లవ్స్ మీ. అంతే. మా ప్రేమ సాక్షిగా మేము కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం. ఏమో రమ్య, నీ ధోరణి వింతగా ఉంది. ఏటికి ఎదురీదుతున్నావేమో అనిపిస్తుంది. ఎంతవరకు సక్సెస్ అవుతావో నిట్టూరుస్తూ అంది సౌజన్య. రమ్య చిరునవ్వుతో, నా గురించి ఎక్కువగా ఆలోచించకు, హాయిగా నిద్రపో, గుడ్ నైట్ అంటూ లేచి తన మంచం మీదకి వెళ్ళిపోయింది. రమ్య కాసేపట్లో నిద్రపోయింది. వివాహం పట్ల, భర్త పట్ల నిర్దుష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్న సౌజన్యకి మాత్రం చాలాసేపటి దాకా నిద్ర పట్టలేదు. మర్నాడే రమ్య రూమ్ ఖాళీ చేసింది. సురేష్తో బజారుకెళ్ళి చాప, 2 తలగడలు, కొంచెం స్టీలు సామాను, ఒక స్టవ్ కొంది. ఓ ఫోల్డింగ్ కాట్, కొంత ప్లాస్టిక్ సామాను కూడా కొంది. సురేష్ డబ్బు ఇవ్వబోతే తీసుకోలేదు. 2 రోజుల్లో ఓ ముచ్చటైన చిన్న సంసారం ఏర్పడింది రమ్యకి. కొంచెం పాతబడిన లేత నీలం రంగు పూలున్న ఫిషాన్ చీర చింపి కిటికీలకు, గుమ్మాలకి కర్టెన్లు కట్టింది. సురేష్ ఓ 10 రోజుల దాకా 2 రోజులకోసారి వచ్చాడు. చప్పటి సాంబారు, పీచు తీయని బీన్స్ కూర తినలేక బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్తో కడుపు నింపుకున్న రమ్యకి తన చేత్తో వండుకొని తినడం హాయిగా అనిపిస్తుంది. నీకు వంట చేయడం బాగానే వచ్చే అన్నాడు సురేష్ ఆ రోజు గుత్తి వంకాయ తింటూ. వంట చేయడం నా హాబీ, నీకు రాదా అడిగింది.
ఎప్పుడు చేయలేదు, అవసరం రాలేదు. తను వాళ్ళమ్మగారింటికి వెళితే మా అమ్మ వండుతుంది అన్నాడు. ఇక్కడ అవసరం రావచ్చు, నేర్చుకో నవ్వింది. చిత్తం. వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి చేయి కడుక్కున్నాడు. ఇద్దరు భోజనాలు పూర్తి చేశాక వంటగది సర్దేశారు. పని మనిషిని మాట్లాడుకోకూడదు అన్నాడు కంచాలు కడుగుతున్న రమ్యతో. వద్దు, మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండడం నాకిష్టం లేదు. పైగా పని వాళ్ళకి అన్నీ ఆరాలు కావాలి. నిజమే, వద్దులే. ఆమె కడిగినవన్నీ సర్దేశాడు. హాల్లోకి రాగానే రమ్య, ఇప్పుడే వస్తాను, తనకి ఒంట్లో బాగాలేదు, ఎలా ఉందో ఓసారి ఫోన్ చేసి వస్తాను అన్నాడు. ఓకే, వెళ్ళిరా. సురేష్ కిందికి వెళ్ళాడు. రమ్య మంచం వాల్చి బ్లాంకెట్ మార్చింది. తలగడలు సర్ది కప్పుకోవడానికి 2 బ్లాంకెట్లు పెట్టింది. అగరవత్తులు వెలిగించింది. సాయంత్రం వస్తూ కొనుకొచ్చిన మల్లెపూ దండ జడలో తురుముకుంది. చీర మార్చుకుని నైటీ వేసుకుంది. కిటికీ రెక్క తెరిచింది. బయట వాతావరణం హాయిగా ఉంది. చల్లగాలి వీస్తుంది. నల్లని ఆకాశంలో నవ్వులు చిందిస్తున్న చందమామ, మినుకుమంటున్న తారలు. ట్రాన్స్టర్ ఆన్ చేసింది. వివిధ భారతీయులో పాత హిందీ పాట. ఏ రాహే ఏ మౌనం, నదిక కిరానా, ఏ చంచల్ హవా, గుండె నిండా పులకరింతలు. సురేష్ కిందికెళ్ళి 15 నిమిషాలయ్యింది. అసహనంగా కిటికీలో నుంచి బయటికి చూసింది. రోడ్డు దాటి హడావిడిగా వస్తున్నాడు సురేష్. రమ్య సంసార రథం రసరమ్యంగా సాగిపోతుంది. హాస్టల్కి వచ్చిన ఉత్తరాలు తెచ్చిచ్చింది సౌజన్య. తండ్రి సంబంధాలు వెతికి వరుళ్ళ వివరాలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు 3. అన్నిటికీ కలిపి ఓ సుముహూర్తంలో జవాబు రాసి పడేసింది. నాన్నగారికి, నాకు సంబంధాలు వెతకొద్దు, నా ఫ్రెండ్ సురేష్తో కలిసి బతకడానికి నిర్ణయించుకున్నాను. అమ్మకి నమస్కారాలు. కలిసి బ్రతకడం అంటే అర్థం కాని రామకాంత్, భువనేశ్వరి తిరుగుపాటాలో వచ్చారు. రమ్య రాసిన అడ్రస్ వెతుక్కుంటూ. ఉదయాన్నే దిగిన తల్లిదండ్రులను చూసి ముందు బోల్డెంత ఆశ్చర్యపోయినా తర్వాత చాలా ఆనందించింది రమ్య. ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేదానిగా అంది తల్లి చేతిలో సూట్ కేస్ అందుకుంటూ. ఆవిడ రమ్య మాటకి జవాబు చెప్పకుండా ఇల్లంతా కలియ చూస్తూ అడిగింది. మీ ఆయనేడి? మా ఆయన. తెల్లబోయింది రమ్య. వెంటనే అర్థమైనట్టు నవ్వేసి, నిన్ననే వచ్చి వెళ్ళాడమ్మా, మళ్ళీ శనివారం వస్తారు అంది. రామకాంత్ సీరియస్గా చూశాడు కూతురి ముఖంలోకి. నిన్న వచ్చి వెళ్ళడం ఏంటి, శనివారం రావడం ఏంటి? క్యాంపుకెళ్ళాడా? ఈ ఊళ్ళో ఉండడా? రమ్య ఓ క్షణం సమాధానం చెప్పలేదు. వచ్చి రాగానే వాళ్ళ మనసు పాడు చేయడం ఇష్టం లేకపోయింది. వాళ్ళకర్థం కాని, అనుభవంలోకి రాని ఆ అనుబంధం గురించి ఇప్పుడు చెప్పి కన్ఫ్యూజ్ చేయడం కష్టం. అందుకే నవ్వుతూ, ముందు మీరిద్దరు బ్రష్ చేసుకోండి, కాఫీ ఇస్తాను, మంచి ఫిల్టర్ కాఫీ అంది. అది కాదే, ఏదో అడగబోతున్న భార్యని వారించి రామకాంత్ బ్రష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి నడిచాడు. వాళ్ళిద్దరూ మొహం కడుక్కొని రాగానే రమ్య కమ్మటి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ అడిగింది భువనేశ్వరి. ఈ ఇంటికి అద్దెంత? ఇరుగు పొరుగు అవసరం వస్తే సాయం చేస్తారా? రమ్య నవ్వుతూ, ఇరుగు పొరుగు అవసరం వస్తే సాయం చేయడానికి రారమ్మా, అవసరం లేకపోయినా కమెంట్స్ చేయడానికి వస్తారు అంది. కమెంట్స్ చేసే అవకాశం మనం ఇస్తే ఎందుకు చేయరు? రామకాంత్ అన్నాడు. రమ్య చురుగ్గా చూసి ఊరుకుంది. ఇంతకీ ఏడే ఇతను? మళ్ళీ అడిగింది భువనేశ్వరి. అతనిక్కడ ఉండడమ్మా, సురేష్ ఇల్లు వేరే ఉంది, భార్య పిల్లలతో ఉంటాడు. మరి నువ్వు అతనితో బతుకుతున్నానన్నావేం? ఆవిడ అయోమయంగా చూసింది. అవునమ్మా, అంటే అతనికి ఉంపుడుగత్తెగా బతుకుతున్నావా? తీవ్రంగా అన్నాడు రామకాంత్. నాన్న, సీరియస్గా పిలిచింది. అలాంటి మోటు పదాలు ఉపయోగించకు నాన్న. సురేష్ నా ఫ్రెండ్, నేనతనికి ఫ్రెండ్ని. ఒకరినొకరు నచ్చాం, ప్రేమానురాగాలు పెంచుకున్నాం, కలిసి బతుకుతూ అవి ఒకరికొకరం పంచుకుంటున్నాం. అంటే పెళ్ళి కాకుండానా కలిసి బతికేది? కలిసి బతకాలంటే పందిట్లో బాజా భజంత్రీల మధ్య మంత్రాల సాక్షిగా వేల మందికి భోజనాలు పెట్టి పెళ్లి చేసుకొని కొంగులు ముడేసుకొని బ్రతకడమా? నా ఉద్దేశంలో అది బానిసత్వం.
భర్తగా అతను నా మీద అధికారాలు చెలాయించడం, భార్యనంటూ అతని సంపాదన మీద, వ్యక్తిత్వం మీద హక్కులు ప్రదర్శించడం, ఇదా జీవితం? నోర్ముయ్యవే, ఆపు నీ వితండవాదం. ఏమే, చదివి ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నువ్వు చాలా గొప్పదానివయ్యావా? ఏదో ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బతుకుతావని ఒక్కదాన్ని ఈ ఊరు పంపించాం. అంతేగాని ఇలాంటి నీచమైన పని చేసి మా పరువు తీస్తావనుకోలేదు. ఛీ, నీకేం కర్మే, లక్షణంగా పెళ్లి చేసుకోక ఈ ఉంపుడుగత్తె బతుకేంటి? మండిపడింది భువనేశ్వరి. అమ్మా, పెళ్లి చేసుకొని కాపురాలు చేస్తున్న వాళ్ళెంతమంది నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టంతో బ్రతుకుతున్నారు. అయినా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవడం లేదా? ముక్కుబడికి మొగుడితో కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ, చీచి, నాకు అలాంటి జీవితం ఇష్టం లేదు. రసానుభూతి లేని బతుకు నాకొద్దు. రసానుభూత నీ బొంద. ఇదేం కథల్లో జీవితమా? ఉంచుకున్న దానివని అందరూ నీ మొహాన ఉమ్మేస్తారు. ఆయన తోటి ఆడదాని మొగుడిని వల్లో వేసుకోవడానికి, ఆ పిల్ల ఉసురు పోసుకోవడానికి నీకు సిగ్గు లేదు? చీదరింపుగా అంది. ఎందుకు సిగ్గు? ఆ అమ్మాయికి నేనేం అన్యాయం చేశాను? అతని సంపాదన అడిగానా? అతని ఆస్తిపాస్తుల్లో భాగం అడిగానా? అతన్ని నా ఇంట్లో కట్టేసి ఆవిడ దగ్గరికి పంపలేదా? అతని పిల్లల్ని వదిలేయమన్నానా? నేనేం చేశాను? వారానికోసారి వస్తాడు. నా దగ్గరికి 2 రాత్రులు మాత్రం ఉంటాడు. శనివారం వచ్చి సోమవారం ఉదయం అక్కడికి వెళతాడు. ఉన్న ఆ కొన్ని గంటలే అపురూపంగా గడుపుతాం. మా మధ్య దాపరికాలు, అనుమానాలు లేవు. మనసా వాచా ఒకరికొకరిగా బతుకుతున్నాం. రామాకాంత్ మెల్లగా నోరు విప్పాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అతనెవరని అడిగితే ఏం చెప్తావు? అసలెందుకు చెప్పాలి? అతనెవరో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకెందుకు? అంటే నీకంటూ ఓ భద్రత గల జీవితం, నీ చుట్టూ గౌరవనీయమైన వాతావరణం లేకుండా తెగిన గాలిపటంలో బ్రతుకుతావా? తెగిన గాలిపటం ఎలా అవుతుంది నాన్న? నా జీవితానికి భద్రత లేదని ఎవరన్నారు? వీలైనంత త్వరలో ఓ సొంత ఇల్లు కొనుక్కుంటాను. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇంకా ఏం కావాలి? రమ్య నచ్చచెబుతున్నట్టుగా అంది. రామాకాంత్ నవ్వాడు. ఇంకా ఏం కావాలో నేనిప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. కాలం గడిచిన కొద్దీ నువ్వు ఏం కోల్పోయావో, నీకేం కావాలో నీకే తెలుస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకంటూ ఏమీ మిగలదు. ఎందుకు నాన్న ఏదేదో ఊహించి నన్ను భయపెడతారు? నాకు నచ్చిన విధంగా బతికే హక్కు నాకు లేదా? సురేష్ చాలా మంచివాడు. అతని వలన నాకేం అపకారం జరగదు. సాయంత్రం రమ్మంటాను. మీరే చూడండి అనునాయంగా అంది రమ్య. సరే రమ్మను. నీకంతగా నచ్చిన ఆ వ్యక్తి ఎవరో నాకు చూడాలని ఉంది. కానీ ఓ విషయం గుర్తుంచుకో, అతన్ని మాత్రం ఎప్పుడూ మా ఇంటికి తీసుకురాకు. ఖచ్చితంగా అన్నాడు. ఏం? కొంచెం విస్మయం, బాధ కలగలిపిన స్వరంతో అడిగింది. అతనెవరని నా చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక నేను తెల్లమొహం వేస్తాను. మా అమ్మాయి ఉంచుకుందని చెప్పలేను. ఎందుకంటే నీకున్నంత ధైర్యం నాకు లేదు. నేను సంఘజీవిని. కనీసం నీ మెల్లో తాలిబొట్టు ఉంది అంటే అతనికి 2వ భార్యవని సమాధాన పడేవాణ్ణి. తాలికంత విలువుందా నాన్న మీ దృష్టిలో? నేను తాలిని ఒక ఆర్గ్యుమెంట్గా భావిస్తాను. అది వేసుకోవడం తప్పనిసరి అయితే ఇవాళ తెచ్చుకొని వేసుకుంటాను. నోరు ముయ్యవే పాపిష్టిదానా. పవిత్రమైన మాంగళ్యం గురించి అట్లా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? గయ్యవందు భువనేశ్వరి. రమ్య అదోలా చూసింది తల్లివైపు. రూపాయి నాణ్యం అంతా తాలిబొట్లు ఆవిడ గుండెల మీద వేలాడుతున్నాయి. నుదుట పెద్ద కుంకుమ బొట్టు, నల్లపూసలు. పవిత్రత. దేనికమ్మా పవిత్రత? ఈ దేశంలో నగలకి, వస్తువులకి పవిత్రత ఆపాదిస్తారు. కానీ మనుషులకే అది లేదు. పవిత్రత అనేది మనుషులకు సంబంధించినది. తాలిబొట్టును పసుపు కుంకుమలతో పూజిస్తారు కాబట్టి దానికో పవిత్రత ఆపాదించబడింది. అలాంటివేగా ఈ నగలు, ఈ ఉంగరం, దిద్దులు కూడా. పసుపు కుంకుమలతో పూజించి సురేష్ చేత్తో తొలగించుకోనా? తల్లి, నీకు నీ పెద్దలకి నమస్కారం. నీ అంతగా నేను చదువుకోలేదు. మా అమ్మ నాన్న నాకు ఒక్కటే నేర్పారు. నీలా బరి తెగించడం నేర్పలేదు. నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. ఏవండి, లేవండి, వెళ్ళిపోదాం. ఇక ఒక్క క్షణం కూడా నేనిక్కడ ఉండలేను. విసురుగా లేచింది భువనేశ్వరి. రామాకాంత్ ఆవిడ చెయ్యి పట్టుకొని కూర్చోబెడుతూ అన్నాడు. ఆవేశపడకు భువన.
సాయంత్రం నీ అల్లుడు కానీ అల్లును చూసి వెళ్దాం, ఓపిక పట్టు. చీదరించుకుంది ఆవిడ. రమ్య మనసు చివుక్కుమంది ఆవిడ చీదరింపుకి. తనకి నచ్చిన జీవన విధానాన్ని అనుసరించే హక్కు తనకి లేదా? తనకేది ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుందో అలా భవిష్యత్తు నిర్మించుకుంది. అందువలన వీళ్ళు పొందే నష్టం ఏమిటి? ఎందుకు అమ్మ తనని అసహించుకుంటుంది? రోబోట్ల యుగంలో కూడా ఆడపిల్లల జీవితం తల్లిదండ్రుల నిర్ణయాల మీద ఆధారపడి ఉండాల్సిందేనా? ఎంతవరకు సంశయం? ఏ విధంగా న్యాయం? రమ్య మనసులో అనేక సందేహాలు ఒక్కసారిగా ఉప్పరిగొన్నాయి. నేను వంట చేసి ఆఫీస్కెళ్ళొస్తాను, మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అంది మంచం మీద నుంచి లేస్తూ. నీ చేత్తో వండిన వంట నేను తినను, కోపంగా అన్నది భువనేశ్వరి. పోనీ నువ్వే వండు, నీ చేతి వంట తిని చాలా రోజులయ్యింది అల్లరిగా అన్నది రమ్య. అవసరం లేదు, నీ ఇంట్లో మెతుకు కూడా ముట్టుకోను. రామకాంత్ రమ్య మొహం చూశాడు. రమ్య కళ్ళల్లో బాధ రెపరెపలాడుతోంది. భువనేశ్వరి కఠినమైన మాటలకి ఆమె మనసు గాయమైందని తెలుస్తోంది. అందుకే భార్యనుద్దేశించి అన్నాడు, భువనా, లేచి వంట చెయ్యి. భువనేశ్వరి అయిష్టంగానే లేచి స్నానానికి బాత్రూం వైపు వెళ్ళింది. ఆవిడ స్నానం చేస్తే గాని వంట జోలికి వెళ్ళదు. రమ్య ఇల్లు సర్దుకోవడం, కూరగాయలు తరగడం వగైరా పనుల్లో పడిపోయింది. రమ్య ఆఫీస్కి వెళ్తూనే ముందు సురేష్కి ఫోన్ చేసి సాయంత్రం రమ్మంది. సాయంత్రం 5:30కి కూతురుతో కలిసి వచ్చిన సురేష్ని చూసి మొహం చిట్లించుకుంది భువనేశ్వరి. రామకాంత్ పొడి పొడిగా మాట్లాడాడు. సురేష్ కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఇబ్బందిగా ఓ అరగంట కూర్చొని వెళ్ళిపోయాడు. రమ్యతో కూడా ఓ పరిచయస్తురాలితో మాట్లాడినట్టు 1-2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. రమ్యకి విచిత్రంగా అనిపించింది అతని ప్రవర్తన. ఇంట్లో మనిషిలా కాక పరాయివాడిలా అతను ప్రవర్తించింది ఎందుకో అర్థం కాలేదు. బహుశా అమ్మా నాన్నల్ని చూసి మొహమాటపడి ఉంటాడు అనుకుంది. మీ ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉందన్నావు, ఇంతేనా? కొంచెం హేళనగా అడిగాడు రామకాంత్. మీరు కొత్త, పైగా మీరు అలాగే ప్రవర్తించారుగా, ఉగ్రోషంగా అంది. అందంగా ఉన్నాడని నీ వైపు తిప్పుకున్నావా? ఈసడించింది భువనేశ్వరి. అంత అసహ్యంగా మాట్లాడకమ్మా, ఇతనికన్నా అందమైన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందరితో ఇలాంటి అనుబంధం పెంచుకున్నానా? నాకీ జీవితం నచ్చిందంటే అర్థం చేసుకోరేం? కోపంగా అంది. రామకాంత్ నిట్టూర్చి స్థిరంగా అన్నాడు, సరే, నీకు నచ్చింది కాబట్టి నువ్వు ఇలాగే బతుకు. ఈ మధ్యలో ఎప్పుడే సమస్య వచ్చినా నన్ను సంప్రదించవద్దు, నా సలహా అడగొద్దు. నీ జీవితానికి సంబంధించిన మంచి చెడులన్నిటికీ నువ్వే బాధితురాలివి. సరే నాన్న, నాకే సమస్య రాదు. హక్కులు అధికారాల కోసం ఆరాటం ఉంటే దెబ్బలాటలు వస్తాయి. మా మధ్య గిల్లి గజ్జాలు తప్ప దెబ్బలాటలు ప్రసక్తి రాదు. ఇంకేం సమస్య ఉంది? నవ్వాడు రామకాంత్. ఓకే, గుడ్ లక్ అన్నాడు లేస్తూ. భువనేశ్వరి సూట్ కేస్ తీసుకుంది. వెళ్ళిపోతున్నారా అడిగింది రమ్య. ఉండి చేసేదేముంది నిర్లిప్తంగా అన్నారిద్దరూ. సరే మీ ఇష్టం. రమ్యకి బాధగా అనిపించినా గుండె దిటువ చేసుకొని వాళ్ళని రైలెక్కించి వచ్చింది. వస్తూ దారిలో పబ్లిక్ బూత్ నుండి సురేష్ ఇంటికి ఫోన్ చేసింది. సురేష్ రిసీవ్ చేసుకున్నాడు. రమ్య మండిపడుతూ అంది, నీకసలు బుద్ధుందా? ఎవరో పరాయి వాళ్ళు విజిట్ చేసినట్టు వచ్చి వెళ్తావా? అసలే వాళ్ళకి 1,00,000 అనుమానాలు. నీ ప్రవర్తనతో మనిద్దరి మధ్య ఉన్న అనుబంధం వాళ్ళు అస్సలు అర్థం చేసుకోలేదు. నేను నీదాన్ని, ఆ ఇల్లు నీది అన్న ఆలోచన లేనట్టుందే. రమ్య విసుగ్గా పిలిచాడు సురేష్. స్వరం తగ్గించి, ఈ విషయం మాట్లాడడానికి ఇదేనా సమయం? ఇంట్లో అంతా ఉన్నారు. పెళ్ళాం పిల్లలున్న వాణ్ణి నీతో చనువుగా ప్రవర్తిస్తే వాళ్ళేమనుకుంటారు అన్నాడు. రమ్యకి ఒళ్ళు మండింది. అవన్నీ నేను ఆలోచించాలి, నువ్వు కాదు. నేను చెప్పలేదా వాళ్ళకి విషయం? అయినా ఫోన్ పెట్టేసింది. అంటే తను మంచివాడినని అనిపించుకోవాలని అలా ప్రవర్తించాడా? తను చెడ్డది కావాలా? సురేష్ ధోరణి నచ్చలేదు ఆమెకి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచైనా చెడైనా ధైర్యంగా దానికి కట్టుబడాలి, ఎదుర్కోవాలి. కానీ ఇదేంటి? మనసు చిరాగ్గా అయిపోయింది. చాలాసేపు ఒక్కతే ట్యాంకు బండి మీద కూర్చుని తర్వాత ఫ్లాట్కి వెళ్ళిపోయింది. మర్నాడు సురేష్ ఆఫీస్కి వెళ్ళి చడామడా దులిపేసింది. అర్థం చేసుకో రమ్య,
మన అనుబంధం అందరికీ తెలియాల్సిన అవసరం ఏమిటి? అందరి ఎదురుగా నీ మనిషిలా ఎలా ప్రవర్తిస్తాను? నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు సురేష్. నా మనిషిలా ప్రవర్తించడం అంటే మీద పడడమా? కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చుగా. అలా అంటి ముట్టనట్టు మాట్లాడితే వాళ్ళేమనుకుంటారు? పైగా వాళ్ళెవరో కాదు, మా అమ్మ నాన్న. రమ్య కొన్ని విషయాలు నాకిష్టం ఉండదు. అలాంటి వాటిల్లో నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. విసురుగా వచ్చేసింది. సురేష్కి తనతో సంబంధం రహస్యంగా కొనసాగాలని ఉందా? కానీ తనకలా ఇష్టం లేదు. దొంగతనం చేసినట్టు ఎందుకలా? తానేం తప్పు చేస్తోందని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రమ్యకి. ఆ రోజు మర్నాడు కూడా చాలా చిరాగ్గా అనిపించింది. ఒక్కదానికి బోర్ అనిపించింది. చలం ప్రేమ కథలు చదివింది. చాలా ఎక్కువ సార్లు చదవడం చేతనేమో బోర్ అనిపించింది. తలుపు తీసుకొని బయటికి వచ్చింది. పక్క ఫ్లాట్లోని ఇద్దరు యువతులు కబుర్లు చెప్పుకుంటున్నారు. రమ్య వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వింది. వాళ్ళు నవ్వుతూ పలకరించారు. భోజనమైందా? అయ్యిందండి నవ్వుతూ చెప్పింది రమ్య. మీ ఇంటికి చుట్టాలొచ్చినట్టున్నారు? ఒక యువతి అడిగింది. మా అమ్మ నాన్న వచ్చారండి, వెళ్ళిపోయారు. అప్పుడేనా? కొంచెం ఇబ్బందిగా అంది. అవును, మా కజిన్ పెళ్ళికి వచ్చారు. మరి మీరు వెళ్ళదేదేం? ఊరికెనే. మీ వారు లేనట్టున్నారు. అసలు విషయానికి వస్తున్నారు. ఇక సంభాషణ పెంచడం అనవసరం. రమ్య ఆవలిస్తూ అంది. బాగా అలసిపోయాను, నిద్రొస్తుంది. గుడ్ నైట్. లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. శనివారం సురేష్ ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. రమ్య అతని వెనకాల స్కూటర్ ఎక్కి కూర్చుంటూ అంది. ఇవాళ సినిమాకి వెళ్దామా? సారీ రమ్య, ఇవాళ నీది పుట్టినరోజు. నిన్ను ఇంటి దగ్గర దింపేసి కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చాను. నీది సురేష్ పెద్ద కూతురు. రమ్య కొంచెం హుషారుగా అంది. అరే, ఆ విషయం ముందు చెప్పొచ్చుగా. మంచి గిఫ్ట్ కొందాం. నేను వస్తాను మీ ఇంటికి. నువ్వా? వద్దొద్దు కంగారుగా అన్నాడు. అతనన్న తీరుకి రమ్య మనసు చివుక్కుమంది. ఏం సురేష్, నేను రాకూడదా? అందరం కలుసుకుంటూ ఉండొచ్చుగా. సురేష్కేం చెప్పాలో తోచలేదు. ఇప్పుడు రమ్యని ఇంటికి తీసుకెళితే ఏమన్నా ఉందా? శోభ ఇల్లు పీకి పందిరేస్తుంది. నోరు కాస్త దురుసు. రమ్యనేమన్నా అంటే తను బాధపడుతుంది. ఏమనుకోకు రమ్య, ఇంకో రోజు నేనే తీసుకెళ్తాను మా ఇంటికి. స్కూటర్ అపార్ట్మెంట్ ముందు ఆగింది. రమ్య నిశ్శబ్దంగా వెళ్ళి స్నానం చేసి వచ్చి పాలు, పంచదార, టీ పొడి కలిపి కెటిల్ స్టవ్ మీద పెట్టింది. సురేష్ వెనక్గా వచ్చి ఆమెను చుట్టేసి కాసేపు ఊపిరి సలనివ్వలేదు. రమ్య విసురుగా విడిపించుకొని సీరియస్గా అంది. సురేష్, మన అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ నా దగ్గర ఉండాల్సిన రోజు. కానీ నీ కూతురు పుట్టినరోజు అవును కదా అని నిన్ను వదిలేస్తున్నాను. అరగంట కోసం గంట కోసం వచ్చి ఇలాంటి కకృతి పనులు చేయొద్దు. నాకిష్టం లేదు. ఇలాంటి మొక్కుబడి పనులు నాకు నచ్చవు. సరే తల్లి, ముట్టుకోను. తప్పైపోయింది. చంపలేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కి కూర్చున్నాడు. టీ కప్ అందిస్తూ నిదానంగా అతన్ని చూస్తూ అడిగింది. నిజం చెప్పు, మన విషయం మీ ఆవిడకు చెప్పలేదు కదూ? లేదు. చెప్తే ఏడుపులు గొడవలు. ఎలా చెప్పను? మన సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే ఏం చేస్తావు? అంతకన్నా నువ్వే చెప్పొచ్చు కదా. అలా చెప్తే మనం అందరం ఒకటిగా కలిసి పోవచ్చుగా. సురేష్ రమ్యని వింతగా చూశాడు. అదెలా సంభవం రమ్య? మన అనుబంధం కాన్ఫిడెన్షియల్ కదా. ఎందుకవుతుంది? మనం బహటంగా తిరుగుతున్నాం. కావచ్చు. తిరిగినంత మాత్రాన నీతో కలిసి నేను బ్రతుకుతున్నట్టు ఆధారం ఏముంది? అంటే చూడు రమ్య, మనిద్దరి అనుబంధం తీయనిది, అపూర్వమైనది. ఇది అందరికీ తెలిసి చులకన అవడం నాకిష్టం లేదు. వివాహేతర సంబంధాలని పవిత్రంగా చూసేంత హృదయ వైశాల్యం మన వాళ్ళకి ఇంకా ఏర్పడలేదు. అక్రమ సంబంధం అని, ఉంచుకోవడం అని పేర్లు పెడతారు. సురేష్ మాటలు నిజమేననిపించినా ఎందుకనో ఆ సంబంధం సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదనిపిస్తుంది రమ్యకి. అవసరాన్ని బట్టి అందరికీ చెప్పొచ్చు కదా. మామూలుగా అందరిలా బ్రతకొచ్చు కదా. సురేష్ లేచి రమ్య దగ్గరగా వచ్చి దగ్గరకు తీసుకొని లాలనగా అన్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. రేపు వస్తాగా. లెటస్ ఎంజాయ్. మరి వెళ్ళనా? నిధి ఎదురు చూస్తుంటుంది. రమ్య నవ్వింది. ఓకే వెళ్ళు. నా విశేష్ అందజెయ్యి. ఓ షూర్. సురేష్ హుషారుగా వెళ్ళిపోయాడు. కిటికీలో నుంచి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తుంటే ఆమెకి ఎలాగో అనిపించింది.
మనసంతా బ్లాంక్గా తన వస్తువునెవరో తన నుంచి లాక్కెళ్ళిపోతున్నట్టు, తననెవరో సమాజం నుంచి బహిష్కరించి రిమోట్ ప్లస్కి విసిరేసినట్టు. ఓసారి గాఢంగా నిట్టూర్చి ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. రమ్యకి జీవితం హాయిగా గడుస్తోంది. సురేష్ శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి రమ్యని పికప్ చేసుకుని సోమవారం దాకా ఆమెతో గడిపేసి సోమవారం ఉదయం ఇంటికెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఎప్పుడైనా ఓసారి చూడాలనిపిస్తే ఇద్దరు కలుసుకొని ఓ గంట సేపు కబుర్లు చెప్పుకుంటారు. ఈ విధమైన రొమాంటిక్ బాగానే ఉందనిపిస్తుంది. హడావిడి పడుతూ నిద్రలేవడం, వండడం, క్యారేజీలు సర్దడం, అలకలు, కోపాలు లాంటివేం లేవు. అత్తగారి యారళ్ళు, మామగారి సేవలు బోర్. రమ్య 5:30కి లేచి ఓ అరగంట సేపు వాక్కి వెళ్తుంది. తర్వాత ఫ్లాట్కొచ్చి గదులు శుభ్రం చేసుకొని వంట కానిస్తుంది. 8:30కి నింపాదిగా తయారై ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం పూట ఆఫీస్ నుంచి ఏదో మీటింగ్కో, కల్చరల్ ప్రోగ్రామ్స్కో వెళ్ళి 7:30, 8:30కి ఫ్లాట్కి వస్తుంది. మూడ్ బాగుంటే సింపుల్గా కూర, చారు చేసుకొని రాత్రి భోజనం చేస్తుంది. లేకపోతే బ్రెడ్ తినేస్తుంది. ఓ గంట చదువుకొని ఆ తర్వాత నిద్రపోతుంది. ఈ మధ్యే వాషింగ్ మిషన్ కొంది. 3 రోజులకోసారి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తుంది. ఆ రోజు రమ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అంతా హడావిడిగా ఉంది. చాలామంది పిల్లలు, పెద్దలు అందంగా ముస్తాబై కలకలలాడుతూ కనిపించారు. ఎదురుగా ఉన్న ఫ్లాట్స్లో టేప్ రికార్డర్, వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తోంది. పిల్లలు కొందరు మ్యూజిక్కి అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు. మొత్తం ఫ్లాట్స్లోని వాళ్ళంతా అక్కడే ఉన్నారు. రమ్యకి సరదాగా అనిపించింది. ఎప్పుడు చూసినా ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు బిగించుకొని ఉంటారు. నిశ్శబ్దంగా ఉండే ఫ్లాట్స్ అన్నీ సరదాగా ఉన్నాయి. ఓ చిన్న పాపని పిలిచి అడిగింది, ఏమిటి విషయం? మీరంతా చక్కగా తయారయ్యారు. ఇవాళ పింకీ బర్త్డే పార్టీ. తుర్రున వెళ్ళిపోయింది. పింకీ అంటే ఎదుటి ఫ్లాట్స్ వాళ్ళ పాప. రమ్య లోపలికి వెళ్ళిపోయింది. ఇదేమిటి, పార్టీ చేస్తూ తనని ఆహ్వానించలేదేం? మొత్తం ఫ్లాట్స్ వాళ్ళందరినీ పిలిచి తనని వెలేశారా? ఏమోలే, తను ఉదయం నుంచి లేదు కదా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పిలవచ్చు. పింకీకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. రమ్య ఆ మధ్య తను కొన్న కోతి బొమ్మ తీసింది. నల్లటి బొచ్చు, మెరుస్తూ పెద్ద తోకతో ఉన్నది. ముద్దొస్తుంది. పింకీ కళ్ళల్లో వెలిగే సంతోషం ఊహించి నవ్వుకుంది. బొమ్మ పక్కన పెట్టి స్నానానికెళ్ళింది. అరగంటలో చక్కగా ముస్తాబై టీ తాగుతూ కూర్చుంది. రమ్య తనని ఎవరో ఆహ్వానిస్తారని ఎదురు చూస్తుండగానే 10 అయినది. చాలా బాధ అనిపించింది. తానేం చేసిందని వీళ్ళు తననెందుకు అలా విడిగా చూస్తున్నారు? తనేం తప్పు చేసిందని వాళ్ళ ఆనందంలో పాలు పంచుకునే అర్హత లేదా? ఓ గ్లాసుడు వేడి పాలు తాగి పడుకుంది. చదువుకోవాలనిపించలేదు. ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. వివిధ భారతిలో పాత హిందీ పాటలు వినడం ఆమెకెంతో ఇష్టం. రఫీకటంలో మృదు గంభీరత, లతకటంలోని తీయదనం గుండెల్ని సృశిస్తూ, మనసు పొరల్లో అలజడి సృష్టిస్తూ సురేష్ పక్కన ఉంటే బాగుండేది. ఈ రాత్రి ఫ్లాట్స్ వాళ్ళు కలిగించిన బాధ, పాటల తాలూకు మధురానుభూతి అతనితో కలిసి పంచుకుంటే వెంటనే టెలిఫోన్ కనెక్షన్కి అప్లై చేయాలి. కనీసం ఇంట్లో ఫోన్ ఉంటే సురేష్తో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. చాలాసేపు అల్లరి చేసిన నిద్రాదేవి ఎప్పటికో కరుణించింది. సురేష్, నిన్న మన ఫ్లాట్ వాళ్ళు పార్టీ చేసుకొని నన్ను పిలవలేదు తెలుసా? టీ కప్పు అందిస్తూ చెప్పింది రమ్య. సురేష్ మాట్లాడలేదు. కొంచెం సేపాగి అన్నాడు, పోనీలే రమ్య, నష్టమేముంది? నష్టమేం లేదనుకో, కానీ అందరూ అలా సరదాగా ఉంటే నాకు వాళ్ళ ఆనందంలో భాగం పంచుకోవాలనిపించింది. సెకండ్ ఫ్లాట్లో ఉంటున్న చరిత చెప్పింది. నేను నిన్ను ఉంచుకున్నానట. అందుకే నన్నెవ్వరూ పిలవలేదట. చిన్న పిల్లలతో కూడా చెప్తున్నారట నేను మంచిదాన్ని కాదని. అవన్నీ వినకు, వదిలేస్తాను, కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అసలు ఉంచుకోవడం ఏమిటి? మా అమ్మ కూడా అలాగే అంది. నాకసలు ఆ పదం వింటేనే కంపరంగా అనిపిస్తుంది. సురేష్ టీ తాగడం ముగించి కప్పు కింద పెట్టి రమ్య చెయ్యి తన చేతిలోకి తీసుకొని, ఇవన్నీ మామూలే రమ్య. వివాహం కాకుండా పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకున్న స్త్రీని మన సమాజం చాలా చులకనగా చూస్తుంది, చెడిపోయిన దానిగా భావిస్తుంది. మరి అదే స్త్రీతో సంబంధం ఉన్న పురుషుణ్ణి గౌరవిస్తుందిగా.
అదేగా విశేషం. తరతరాలుగా మన సమాజంలో స్త్రీకి కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయి. అంతెంచుకున్న ప్రతి స్త్రీ నీలకత్తి మీద సాము చేయాల్సిందే. ఎంత సంస్కారం లేని ఆలోచనలు! ఎవరి జీవితం వారిదైనప్పుడు ఎవరికిష్టమైనట్లు వాళ్ళు ఎందుకు బతకూడదు? పెళ్ళైన వాళ్ళంతా ప్రతివర్తలు కాని వాళ్ళు చెడిపోయిన వాళ్ళా? అయినా ప్రేమానురాగాలతో ముడేసుకోవలసిన జీవితాన్ని తాళిబొట్టుతో బంధించడం ఏమిటి? ఏమో, ఎవరేమన్నా అనుకోని. నాకు ఈ జీవితమే బాగుంది. నా ఈ బిజీ లైఫ్లో ఇంతకన్నా బాధ్యత నేను మొయ్యలేను. సురేష్ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంది రమ్య. గుడ్, ఈ మాత్రం ఆత్మస్థైర్యం ఉండాలి. ముంగురుడు సవరిస్తూ అన్నాడు. ఆ రోజు దీపావళి. ఊరికెళ్ళి తల్లిదండ్రులతో గడపాలని ఎంతో అనిపించింది రమ్యకి. కానీ సురేష్ని తీసుకురావద్దన్న తండ్రి దగ్గరికి తను మాత్రం ఎందుకు వెళ్ళాలి? కనీసం పండక్కి రామ్మా అని వాళ్ళు కూడా ఉత్తరం రాయలేదు. కనీసం తమ్ముడైనా రావచ్చుగా, వాడికేమైంది? తను వాళ్ళు తెచ్చిన సంబంధం ఒప్పుకొని మెడ వంచి తాళి కట్టించుకొని శాస్త్రోక్తంగా అత్తగారింటికి వెళ్ళి ఉంటే ప్రతి పండక్కి ఆహ్వానించి బట్టలు పెట్టేవారేమో. సాయంకాలం చీకటి పడ్డాక క్యాండిల్స్ వెలిగించి బాల్కనీ గోడ మీద అందంగా పేర్చింది. కొత్త చీర కట్టుకుంది. సురేష్ ముందే చెప్పేశాడు ఆ రోజు కలవనని. ఇంట్లో వాళ్ళు అతను లేకపోతే గోల చేస్తారట. తనని వాళ్ళింటికి ఆహ్వానించొచ్చుగా. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తనని ఒకదానిగా భావించొచ్చుగా. పెళ్లి కానంత మాత్రాన తను అతని భార్య కాదా? రమ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనేమిటి ఇలా ఆలోచిస్తుంది? తామిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం, బరువు బాధ్యతలు ఉండకూడదన్న కండిషన్ పెట్టింది తనేగా. తల విదిల్చింది. బయట చిచ్చుబుడ్లు వెలుగుతున్నాయి. పిల్లలంతా హుషారుగా చప్పట్లు కొడుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు నవ్వుతూ కేరింతలు. చెవులు చిల్లులు పడేలా బాంబుల మోత. చాలాసేపు బాల్కనీలోనే నిలబడి ఆ సంబరం చూసి మెల్లగా లోపలికి వచ్చేసింది. కొద్దిగా అన్నం తిని చీర మార్చుకొని లైట్ ఆర్పి మంచం మీద వాలిపోయింది. 12 అయినా నిద్ర పట్టలేదు. చిన్నప్పుడు ఆడపిల్లవు, నీకు బాంబులెందుకే అంటే వినకుండా తమ్ముడు వాటా కూడా తానే కాల్చేసేది. ఖాళీ సీసాలో రాకెట్ పెట్టి వెలిగించి దూసుకుపోతున్న రాకెట్ని చూసి ఆనందంతో ఎగిరేది. ఏమైపోయాయి ఆ రోజులన్నీ? స్త్రీ స్వేచ్ఛ కోరుకుంటే కొన్ని ఆనందాలకి దూరం కావాలా? సాంప్రదాయాలు, ఆచారాలకు తలొగ్గి జీవిస్తేనే ఈ సమాజంలో ఒకతిగా గుర్తింపబడి గౌరవింపబడుతుందా? లేకపోతే ఇంతేనా? గుండెల మీద మరో బరువు పెట్టినట్టు భారంగా గొంతులో ఏది ఉండాలా చుట్టుకుపోతుంది. బహుశా నొక్కు వేసిన దుఃఖం కాబోలు. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. రమ్య చదువు మాత్రం కంటినడక ప్రారంభించింది. రాను రాను సురేష్తో అనుబంధం బలపడుతూ ఇది వరకులా వారానికోసారి కాకుండా రోజుకోసారి కలుసుకోవాలనిపిస్తుంది. కానీ సురేష్ ఒక్కో రోజు ఫోన్ చేసినా దొరకడు. దాదాపు 10 రోజులయ్యింది. ఈసారి మామూలుగా రావాల్సిన శుక్రవారం నాడు కూడా సురేష్ రాలేదు. అలాంటి రాకపోవడాలు చాలాసార్లు జరిగింది. ఓసారి పాప పుట్టినరోజు, ఓసారి భార్య పుట్టినరోజు అని, మరోసారి ఒంట్లో బాగాలేదని, అలా ఏవో కారణాలు చెప్పి ఎగ్గొడుతున్నాడు. 10 రోజులు దాటాక రమ్య సురేష్ ఆఫీస్కి ఫోన్ చేసింది. లీవ్లో ఉన్నాడని చెప్పారు. తనతో మాట మాత్రం చెప్పకుండా లీవ్ పెట్టడం ఏమిటి? కోపం వచ్చింది రమ్యకి. ఇంటికి ఫోన్ చేసింది. అతని భార్య రిసీవ్ చేసుకుంది. ఇంట్లో లేరు అని టక్కున పెట్టేసింది. రమ్య ఓ అరగంటకి మళ్ళీ చేసింది. అదే సమాధానం. అలా ఆ రోజంతా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సురేష్ కలవలేదు. రమ్యకి నిద్ర పట్టలేదు ఆ రాత్రి. తెల్లవారి లేస్తూనే హడావిడిగా తయారై సురేష్ ఇంటికి బయలుదేరింది. అడ్రస్ వెతుక్కుంటూ. ఆమె వెళ్ళేటప్పటికి హాయిగా కూర్చొని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. రమ్యని చూసి చాలా కంగారు పడ్డాడు. నువ్వేంటి ఇలా అన్నాడు గొంతు తగ్గించి. లీవ్ పెడుతున్నట్టు నాకు చెప్పలేదేం? కోపంగా అంది. అతని భార్య వచ్చి అనుమానంగా రమ్యని చూస్తూ ఎవరు అంది. తను నా కొలీగ్, ఆ శోభ. కాఫీ ఇవ్వు తనకు కూడా తడబడ్డాడు సురేష్. సురేష్ ఆ ఇంట్లో అతని భార్య సమక్షంలో తనతో ప్రవర్తించిన తీరుకి రమ్యకి చిరాకేసింది. ఎందుకంత భయం? ఇంత భయం ఉన్నప్పుడు తనతో సంబంధానికి ఎందుకు ఒప్పుకోవాలి? అందుకేనా
సీక్రెట్గా ఉండాలి అంటూ తనని నోరు మూయించాడు. రమ్యని బస్ ఎక్కించడానికి వచ్చిన సురేష్ మండిపడ్డాడు. ఏం కొంపలంటుకుపోయాయని ఇంటికి వచ్చావు? రమ్య నిర్ఘాంతపోయింది అతని ధోరణికి. అదేమిటి సురేష్, 10 రోజులైంది నువ్వు కలిసి, కనీసం ఫోన్ చేయలేదు. పైగా లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నావు. నాకేం తెలుసు, నీకు ఒంట్లో బాగాలేదేమో అని కంగారు పడ్డాను. ఏం మీ ఇంటికి రాకూడదా? చూడు రమ్య, నీకిది వరకే చెప్పాను. మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెల్లో వేసుకు తిరగలేం. నాకేవో పనులున్నాయి, లీవ్ పెట్టాను. అందుకు నీకు సంజాయిషి ఇవ్వాలా? నువ్వు ఫోన్ చేస్తున్నావనే రోజు గొడవ. ఇక ఇలా ఇంటికొచ్చేస్తే నాకు న్యూసెన్స్ అవ్వదా? రమ్య మండిపడుతూ అంది. నేను నీకు చెప్పాను సురేష్, నా జీవితంలో సీక్రెసీ ఉండడం నాకు ఇష్టం లేదని. నాకు నచ్చిన జీవన విధానాన్ని బహిరంగంగానే అనుసరిస్తానని. నువ్వు తెగించావు. నీకు అసలు భయం లేదు. నాకు గౌరవం ఉంది. అది పాడు చేయొద్దు రమ్య. రమ్య స్థానువులా చూసింది. అంటే అంటే గౌరవం, శాంతి ఇలాంటివన్నీ నీకే, నాకక్కర్లేదు అంతేనా? నేను చేస్తున్నది అంత గౌరవహీనమైన పని అని నువ్వు భావిస్తున్నావా? నన్ను చూడకుండా ఉండలేక రోజుకోసారి కనిపించి వెళ్ళాలనుకునే సురేషేనా నువ్వు? రోజుకు 4 సార్లు ఫోన్ చేసే సురేషేనా? ఎంత మారిపోయావు? రమ్య నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో భావాలు, భాష కందనివి, నిర్వచనం లేనివి. జీవితాంతం తోడుగా నడుస్తావనుకున్నాను. ఇలా మధ్యలో వదిలేస్తావా? ఈ ప్రపంచాన్ని ఎదురించి కలిసి బతకాలనుకున్నాం. నీ భార్యనే కన్విన్స్ చేయలేవా? ఆటో వచ్చింది. రమ్య నిశ్శబ్దంగా ఆటో ఎక్కింది. మర్నాడు సురేష్ వచ్చాడు. రమ్య ఎప్పట్లా మనసారా ఆహ్వానించలేకపోయింది. రాగానే ఆరాటంగా దగ్గరకు తీసుకుని అల్లరి చేసే సురేష్ కూడా కొంచెం ముభావంగా ఉన్నారు. రమ్య కాఫీ ఇచ్చింది. తాగుతూ అన్నాడు. రమ్య, ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళ్తున్నావని తను రోజు గొడవ. నేను వారం వారం ఇక్కడికి రావడం కష్టమవుతోంది. నాకు వీలైనప్పుడు వస్తుంటాను. రమ్య నిశ్చలంగా కూర్చొని వింటోంది. తన జీవనయానంలో ఆటంకాలు మొదలయ్యాయా? ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదు. చూస్తూ చూస్తూ గొడవలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం ఆలోచించేగా సురేష్, ఆవిడతో మన విషయం చెప్పమన్నాను. కానీ నువ్వేగా సీక్రెట్ అంటూ దాటేశావు. ఇలాగే అయితే మన బంధం చిరకాలం నిలిచి ఉంటుందా? సురేష్ మాట్లాడలేదు. రమ్య మళ్ళీ అంది. సురేష్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పు. మతిపోయిందా? భార్యకెవరైనా అలా చెప్తారా? చెప్పకుండా మోసం చేయొచ్చా? మోసం ఎలా అవుతుంది? తనకి నేనేం అన్యాయం చేస్తున్నాను? అదే ప్రశ్న ఆవిడనే అడగొచ్చుగా. రమ్య ప్లీజ్, నన్ను విసిగించకు. నా వల్ల కాని పనులు చేయమని నన్ను వేధించవద్దు. నేనేం నిన్ను శాశ్వతంగా వదిలేస్తున్నానా? అర్థం చేసుకుని కోఆపరేట్ చేయొచ్చుగా. విసుగ్గా లేచాడు సురేష్. రమ్యకి కోపం వచ్చింది. నేనే కోఆపరేట్ చెయ్యాలా? ఆ మాట అక్కడ అడగలేవా? ఎలా అడుగుతాను? తను నా భార్య. ఓ, రమ్య గుండె కలుక్కుమంది. భార్య? తనెవరు? సురేష్ భార్యనా? భార్య ఎలా? తాళి కట్టలేదే. ఒకవేళ కట్టినా ఇలాగే ప్రవర్తిస్తాడుగా. నేను వెళ్తున్నాను. రమ్యని ఆలోచనల సుడిగుండంలో వదిలేసి వెళ్ళిపోయాడు. రమ్య విగ్రహంలా చాలాసేపు అలాగే కూర్చుంది. 4 రోజుల దాకా రమ్య సురేష్కి ఫోన్ చేయలేదు. అతను 2-3 సార్లు చేసినా ఆమె కలవలేదు. 5వ రోజు సురేష్ రమ్య ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. ఆఫీస్లో అందరి కళ్ళు సురేష్నే చూస్తున్నాయి. రమ్య వెంటనే బయలుదేరి బయటికి వచ్చింది. రమ్య వెనకాల కూర్చోగానే స్కూటర్ స్టార్ట్ చేసి అబిడ్స్ వైపు పోనిచ్చాడు సురేష్. ఇటెక్కడికి? అడిగింది. సురేష్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చీర కొంటానికి అన్నాడు. ఎవరికి? నీకే. మర్చిపోయావా? 6వ తేదీన నీ బర్త్డే. నిజంగానే రమ్య మర్చిపోయింది. ఈ మధ్య ఏమీ గుర్తుండడం లేదు. నీకు అంతా బాగా గుర్తుందా? అడిగింది. రమ్య, నీ మీద నాకు ప్రేమ లేదా? ఎందుకు గుర్తుండదు? పరిస్థితి వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేదనుకుంటే ఎలా? మృదువుగా అన్నాడు. రమ్య మీద సురేష్ మాటలు మత్తుమందు చల్లినట్టుగా పనిచేయసాగాయి. పాపం, తను 2 చోట్ల నలిగిపోతున్నాడు. తానే అర్థం చేసుకోవాలి. చదువు, సంస్కారం ఉన్న తను కూడా అతనితో దెబ్బలాడితే ఎలా? స్కూటర్ చందన బ్రదర్స్ ముందు ఆగింది. పార్క్ చేసి వచ్చిన సురేష్తో కలిసి
షాప్ లోపలికి అడుగు పెడుతున్న రమ్య ఆగిపోయింది. షూస్ షాప్లో నుంచి బయటికి వస్తున్న ప్రమోద్ పక్కనే శ్రీధర్. ప్రమోద్ చేతిలో 2 క్యారీ బ్యాగ్స్. ప్రమోద్ సంతోషంతో గట్టిగా అంటూ ముందుకు పరిగెత్తింది రమ్య. ప్రమోద్ తల తిప్పి చూశాడు. ఆశ్చర్యంతో విచ్చుకున్న అతని కళ్ళలో ఓ క్షణకాలం ఆనందం మెరిసి మాయమైంది. గబగబా ముందుకెళ్ళిపోయాడు. ఆగిపోయి రమ్యని ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్న శ్రీధర్ ప్రమోద్ ముందుకెళ్లడంతో అతన్ని అనుసరించాడు. రమ్య మొహంలో నవ్వు ఎగిరిపోయింది. అవమానంతో మొహం ఎర్రబడింది. కింద పెదవిని పంటితో బిగపట్టిన రమ్య మొహంలో విషాద ఛాయలు చూసి అడిగాడు సురేష్. ఎవరు వాళ్ళు? రమ్య కొన్ని క్షణాలు మాట్లాడలేదు. తర్వాత అంది, మా తమ్ముడు ప్రమోద్, మేనత్త కొడుకు శ్రీధర్. సురేష్ మాట్లాడలేదు. ఆమె భుజం మీద చెయ్యి వేసి టేక్ ఇట్ ఈజీ అన్నాడు. రమ్య నిశ్శబ్దంగా అలాగే నిలబడిపోయింది. పద రమ్య, ఈ సంఘటన ఇంతటితో మర్చిపో.